నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను మీ రచన. మరికొద్ది రోజుల్లో మనకు వినాయక చవితి అయితే రాబోతుంది. మరి వినాయక చవితి అంటే ప్రతి ఒక్కరికి పెద్ద పండుగ అనే చెప్పుకోవాలి. మరి మనము మట్టి వినాయకులను తయారు చేసింది చూసాం, అలాగే కెమికల్స్ తో కూడా తయారు చేసింది అయితే చూసాం. కానీ పర్యావరణే పరిరక్షంగా లక్ష్యంగా పెట్టుకొని ఆవు పేడతో మనకు వినాయకుడి విగ్రహాలను అయితే తయారు చేస్తున్నారు. అది ఎక్కడో కాదు, బోడుప్పల్లో శ్రీ శంకర విద్యా భారతి గో సంరక్షణ చారిటబుల్ ట్రస్ట్. మరి ఇక్కడ మనకు వినాయకుడు విగ్రహాలే కాకుండా అమ్మవారి విగ్రహాలు కానివ్వండి, లేకపోతే అనేక రకాల 300 రకాల ఉత్పత్తులు అయితే తయారు చేస్తారని అయితే విన్నాము. అది ప్రత్యేకంగా ఆవు పేడతో మాత్రమే తయారు చేస్తారు. మరి ఇక్కడ లోపలికి వెళ్ళి ఇప్పుడు మరి ఈ యొక్క ఆవు పేడతో విగ్రహాలు ఎలా తయారు చేస్తారు, అందులో ఇంకా ఏమేమి మనకు ప్రోడక్ట్స్ యూజ్ చేస్తారు, ఇంకెంతమంది దీనికోసము పని చేస్తున్నారు అనేది డీటెయిల్ గా లోపలికి వెళ్ళి తెలుసుకుందాం రండి. ఇక్కడ చూసుకుంటే గో సంరక్షణ కూడా చేయడం జరుగుతుంది. మరి చూస్తున్నాం కదా, ఇక్కడ చాలా ఆవులు కూడా ఉన్నాయి మనకు. మరి ఈ యొక్క ఆవు పేడలతోనే మనకు విగ్రహాలు కూడా తయారు చేస్తున్నారు. ఓన్లీ వినాయకుడు విగ్రహాలే కాదు, ప్రతి ఒక్క దేవతకి సంబంధించిన అమ్మవారు కానివ్వండి, లింగాలు కానివ్వండి, ప్రతి ఒక్క విగ్రహాలు అయితే తయారు చేస్తున్నారు. ఎన్ని రకాలని చెప్పలేం, దగ్గర దగ్గర 300 రకాల ఉత్పత్తులు అయితే తయారు చేస్తున్నా అయితే విన్నాము. మరి ఇక్కడ చూసుకోవచ్చు, మనము లింగాలు కూడా తయారు చేయడం జరిగింది. చాలా లింగాలు కూడా ఇక్కడ ఆవు పేడతో తయారు చేయడం అయితే జరిగింది. మనం చూస్తున్నాం కదా విజువల్లో. సో ఎన్నో రకాల మనకు లింగాలు కూడా ఇక్కడ తయారు చేయడం జరిగింది. ఇక్కడ మనం ప్రజెంట్ చూసుకుంటే అయితే లింగాలు అయితే సేమ్ ఆవు పేడతో అయితే తయారు చేశారు. మరి ఇక్కడ అయితే ఒక పర్సన్ ఉన్నారు. మరి ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి ఆ మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం రండి. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? అశోక్. ఓకే, ఇక్కడ ఏం చేస్తుంటారు? చేస్తాం మేడం. ఓకే, అంటే మీది ఇక్కడేనా? అంటే మా ప్రాపర్ ఇక్కడ వరంగల్. ఇక్కడనే ఒక 30 days అవుతుంది. అంటే మా వాళ్ళు మా నాన్న వాళ్ళు మేమే మా ఫ్యామిలీ వచ్చి చేస్తాం ఇక్కడ. అంటే ఎన్ని రోజులు? అంటే మీరు వరంగల్ కదా ప్రాపర్, మరి అక్కడ నుంచి ఇక్కడికి రావడం డే అండ్ అంటే వెళ్తూ వస్తూ ఉంటారా? ఇక్కడనే ఉంటాం, అపార్ట్మెంట్ లో ఉంటాం. ఫ్యామిలీ మొత్తం 4 ఉంటాం. ఒకరు కాకపోతే ఒకరు, మా నాన్న కాకపోతే మా బావ గారు ఇట్లా వచ్చి చేస్తామండి ఇక్కడ. అంటే మొత్తం ఈ ఫ్యామిలీ మొత్తం గో సంరక్షణకి సంబంధించింది ఇక్కడే చేస్తారు. చేస్తాం మేడం. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? మేడం సంవత్సరం అయింది. అంటే మీకు ఎలా తెలుసు ఇక్కడ అంటే గో సంరక్షణకి సంబంధించి? మా వాళ్ళు అట్లా చేస్తా ఉంటే వాళ్ళ వర్చాల వల్ల చేసి మేము కూడా చేస్తున్నాం మేడం అట్లా. అంటే మీకు తరతరాల నుంచి ఇలా చేయడం వస్తుందా, లేకపోతే ఏం లేదు ఇప్పుడు సంథింగ్ ఇప్పుడు ఈ సంవత్సరమే చేస్తాము నువ్వు ఇట్లా అంతే. అంటే వేరే వాళ్ళు చెప్పడం ద్వారా మీరు ఇక్కడికి వచ్చి చేస్తున్నారు. ఓకే, అంటే మార్నింగ్ ఎప్పుడు వస్తారు? ఇక్కడ 10 సంవత్సరాలు అవుతుంది కాబట్టి మా బావ కానీ మా చెల్లె వాళ్ళు వీళ్ళందరూ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇంతకుముందు చేసేవారు. ఇప్పుడు వాళ్ళు వేరే పని చూసుకోవడం వల్ల మేము ఇప్పుడు ఇందులో వచ్చి చేయదు. ఓకే, మార్నింగ్ ఎప్పుడు వస్తారు మీరు ఇక్కడికి? 9 గంటలకు వస్తాం మేడం. ఈవినింగ్ ఎప్పుడు వెళ్తారు? 5 గంటలకు వెళ్తాం. మరి తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు వస్తారు అంటే మీ రోజు మేము చేస్తాం. మాకు వీలుగా అన్నట్టు మీ ఏదైనా పని ఉంటే మా వాళ్ళు వచ్చేది. మరి ఇక్కడ మనకి ఈ యొక్క ఆవు పేడతోనే అయితే మనకు విగ్రహాలు అయితే తయారు చేస్తున్నారు కదా ఇక్కడ. మరి ప్రత్యేకంగా మరి మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ చేయడం? బాగా ఉంది మేడం, బాగా చేస్తారు. రోజు వర్కర్స్ 10 మంది వస్తారు, చేస్తారు మేడం. బాగా ఉంది ఇక్కడ. మీరైతే హ్యాపీగా ఉన్నారు ఇక్కడ? ఓకే, ఇప్పుడైతే మాట్లాడాం కదా. సో 1 year నుంచి అయితే మరి అతను ఇక్కడ చేయడం జరుగుతుంది. ఫ్యామిలీ కూడా ప్రత్యేకంగా వరంగల్ నుంచి ఫ్యామిలీ మొత్తం ఇక్కడికి షిఫ్ట్ అయ్యి ఇక్కడ ఉండి 1 year నుంచి అయితే ఒకరు కాకపోతే ఒకరు మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఇక్కడే చూసుకోవడం జరుగుతుంది. ప్రత్యేకంగా చూసుకుంటే ఇక్కడ అమ్మవారు విగ్రహాలు కూడా తయారు చేస్తున్నారు ఆవు పేడతోనే. అక్కడికి కూడా వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి. సో చూసారు కదా, మరి అమ్మవారి విగ్రహము ఆవు పేడతో అయితే చేయడం జరిగింది. సో ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కదా మనకి. సో మరి ఇక్కడ ఒక అక్క అయితే ఉంది, రెడీ చేస్తుంది. మరి ఆ అక్కతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. నమస్తే అక్క. నమస్తే అక్క, మీ పేరు? అర్చన. సో మరి మీరు ఈ యొక్క ఆవు పేడతో విగ్రహాలు అయితే తయారు చేస్తున్నారు కదా, ఎప్పటి నుంచి తయారు చేస్తున్నారు? 2 years నుంచి తయారు చేస్తాను. 2 years నుంచి అనంటే ఎవరన్నా చెప్పారా మీకు ఇక్కడ ఈ యొక్క? అంటే ఎవరి ద్వారా వచ్చారు మీరు ఇక్కడికి? నేనే తెలుసుకొని వచ్చాను. ఓకే, అంటే మీరు 2 years నుంచి ఇక్కడ ఈ యొక్క విగ్రహాలు చేస్తున్నారు కదా. సో మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ? మాకు చాలా బాగా అనిపిస్తుంది. చేయడం మా అదృష్టం, అమ్మవారి
విగ్రహాలు కానీ వినాయకుడు విగ్రహాలు కానీ చేయాలని అది మాకు తృప్తినిస్తుంది. చాలా సంతోషంగా ఉన్నారు అమ్మవారి విగ్రహాలు చేయడం ద్వారా. చాలా సంతోషం, అదృష్టంగా ఫీల్ అవుతున్నారా? చాలా. అంటే ఓన్లీ అమ్మవారి విగ్రహాలే చేస్తారా మీరు, లేకపోతే వినాయకుడి విగ్రహాలు కూడా చేస్తారా? వినాయకుడు విగ్రహాలు, ప్రమిదలు ప్రతి ఒక్కటి చేస్తారు. ప్రతి ఒక్కటి చేస్తాం. అంటే మీకు ట్రైనింగ్ ఇస్తారా ఫస్ట్? నేర్పిస్తారు. ఎన్ని రోజుల టైంలో నేర్చుకున్నారు మీరు? ఒక వారం అటు. వారం రోజుల్లో నేర్చుకునేసారా? చూస్తే మీరు ఏం చేస్తున్నారు? నేను అమ్మవారి వినాయకుడు చేతులు చేస్తున్నాను. వినాయకుడు చేతులు ఒకసారి చూపిస్తారా మాకు? ఓకే. అంటే డైలీ ఇట్లా ఇప్పుడు వినాయక చవితి కాబట్టి ఆ వినాయకుడు చేతులు చేస్తున్నారు కాబట్టి ఎన్ని చేయగలుగుతారు డైలీ? ఇక అది పనిని బట్టి ఉంటుంది. పనిని బట్టి. అంటే మార్నింగ్ ఎప్పుడు వస్తారు? మార్నింగ్ 10కి వస్తాము, 5కి వెళ్ళిపోతారు. అంటే అప్పటి వరకు ఒక 30 చేస్తారా? ఇక చిన్న అయితే చేయగలుగుతాం, పెద్ద అయితే చేయలేము. ఒక విగ్రహాలు అయితే పెద్ద అయితే 4 చేయగలుగుతాం. 4 పెద్ద రోజులు 4 చేయగలుగుతారు. 4 చేయగలుగుతాం. చిన్న అయితే ఒక 4 చేస్తారా? ఇవి 10 చేయగలుగుతాం. 10 చేస్తారు. అంత ఫాస్టా? చేస్తాం, ప్రాక్టీస్ అయినాం కదా చేస్తాం. మరి ఇక్కడ మీకు ఎలా ఉంటుంది అంటే మీరు కాకుండా ఇంకెంత మంది ఉంటారు ఇక్కడ? 20 మెంబర్స్ ఉంటారు. 20 మెంబర్స్. సో అందరూ బాగుంటారా? కలిసిగానే ఉంటారా? అందరం కలిసి కట్టుగా చేసుకుంటాం. ఒకరికి రాకపోయినా ఒకరు చెప్పుకుంటారు. అంటే ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారా, లేకపోతే ఇంతకు ముందు నుంచి ఉన్న వాళ్ళే ఉన్నారా? ఇంత ముందు ఉన్న వాళ్ళు ఉన్నారు, కొత్త వాళ్ళు కూడా నేర్చుకోవడానికి కూడా వస్తున్నారు. వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇస్తారు. అంటే మీ దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీ 2 years నుంచి చేస్తున్నారు కదా. అందరూ ఎక్కువనే 3 years 4 years నుంచి కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. ఇంకా నేర్పిస్తాం, ఒకరికొకరు నేర్పించుకుంటాం. తెలియకపోతే చెప్తాను. ఇక్కడే. అంటే దగ్గరలోనే వాకబుల్ డిస్టెన్స్ లో వచ్చి మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్తారా? వెళ్తాం. సో చూసారు కదా, ఈ యొక్క విగ్రహాలు అమ్మవారి విగ్రహాలు అయితే రోజులో ఒక డేలో మాత్రం 4 ఖచ్చితంగా 4 నుంచి 5 మాత్రం ఖచ్చితంగా చేస్తారని అయితే చెప్తున్నారు. అంత ఫాస్ట్ ఉన్నారు ఇక్కడ. ప్రత్యేకంగా ఇప్పుడు వినాయక చవితి వస్తుంది కాబట్టి వినాయకుడు చేతులు అయితే సపరేట్ గా రెడీ చేస్తున్నారు చూడండి. సో చూస్తున్నాం కదా వినాయకుడి చేతులు. సో ఇక్కడైతే అమ్మవారి విగ్రహాలు అయితే చేస్తున్నారు ఇక్కడ. అలాగే ఇప్పుడు చూసుకుంటే వినాయకుడి చేతులు, అలాగే ఆ చేతిలో లడ్డు. సో చాలా బ్యూటిఫుల్ గా చాలా బాగుంది ఇక్కడ. ఈ యొక్క ఆవు పేడతో అయితే మనకు ఇప్పుడు అమ్మవారి విగ్రహాలు అయితే ఇక్కడ రెడీ చేశారు. మరి లోపల వినాయకుడి విగ్రహాలు కూడా తయారు చేస్తున్నారు. మరి లోపలికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం రండి. సో చూసారు కదా ఇక్కడైతే ముందుగా అయితే మనము అమ్మవారి విగ్రహాలను తయారీకి సంబంధించింది అయితే చూసాం కదా. ఇక్కడ ఇంతకుముందు మనం విజువల్ చూసుకున్నట్టు లింగాలు ఆవు పేడతో అయితే తయారు చేయడం చూసారు కదా. మరి లోపల ఇప్పుడు చూసుకుంటే ఇవైతే ప్రజెంట్ మనకు లింగాలు అయితే ఆవు పేడతోనైతే తయారు చేయడం జరిగింది. సో చాలా లింగాలు ఉన్నాయి ఇక్కడ. మరి లోపల మనకైతే వినాయకుడు విగ్రహాలు కూడా తయారు చేస్తున్నారు. వినాయకుడు ఆవు పేడతో ఆర్ట్ కూడా చేస్తున్నారు. రకరకాలుగా అయితే తయారు చేస్తున్నారు. ఇప్పుడు అవన్నీ చూసే ప్రయత్నం చేద్దాం రండి. ఇక్కడైతే మనకు ఆవు పేడతో వినాయకుడు విగ్రహాలు అయితే రెడీ అయిపోయినాయి. మరి రెడీ అయిపోయిన తర్వాత కలర్ఫుల్ గా కలర్స్ కూడా వేస్తున్నారు. మరి ఇక్కడ కలర్స్ అయితే చూస్తున్నాం కదా వేస్తున్నారు. మరి వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ అక్క, మీ పేరు? భవాని. గట్టిగా మాట్లాడతారా అక్క? భవాని. ఓకే, మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇక్కడ? 1 month నుంచి. 1 month. ఓకే, అంటే ఎవరన్నా చెప్పారా ఇక్కడ ఇలా? ఎవరు చెప్పారు? అమ్మక్క తెలిసిన వాళ్ళు ఉన్నారు, పూర్ణన్ అని ఆయన చెప్పారు. అంటే మీరు ఇక్కడే ఉంటారా? ఉప్పల్. ఓకే, అని అంటే మీరు ఎన్ని రోజులలో నేర్చుకున్నారు? మామూలుగా ఫస్ట్ రోజునే కొంచెం ఇలా వేయాలని చెప్పారు. ఒక బొమ్మ చూపించి ఏమన్నారు, అట్లా వేస్తున్నాం. అంటే మీరు పెయింటింగ్ వేస్తున్నారు? అంటే ఈ ఒక్క విగ్రహానికి ఎంత టైం పడుతుంది పెయింట్ వేయడానికి? ఒక అర్ధగంట పట్టొచ్చు. మొత్తం రెడీ అవ్వాలంటే ఒక అర్ధగంట పడుతుంది. మరి ఆవు పేడతో చేస్తున్నారు కదా, మరి యొక్క కలర్స్ వేస్తుంటే మరి పచ్చిగా ఏమన్నా ప్రాబ్లం అవ్వదా? అయిపోయి ఉంటది కదా, ప్రాబ్లం ఏమి ఉండదు. ఎన్ని రోజులు డ్రై చేస్తారు? మొత్తం ఎండాకాలం మే నెల అంతా డ్రై అవుతుంది. వర్షాలు వచ్చినప్పుడు పెయింట్ వేస్తాం. అంటే ఏమి ఇబ్బంది కలగదు? ఇబ్బంది ఏం లేదు.
అంటే మీకు ఎలా అనిపిస్తుంది మరి ఇక్కడ వినాయకుడు విగ్రహాలకి పెయింట్ వేస్తున్నారు, సో మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ కూర్చుంటే. పర్వాలేదు, బాగుంది అనిపిస్తుంది. టైమింగ్ కూడా బాగుంది, 10 నుంచి 5 వరకు. పిల్లలకి వాళ్ళకి ఇబ్బంది లేకుండా బాగుంది. ఓకే, సో చూస్తున్నారు కదా 1 month నుంచి అయితే రావడం జరుగుతుందని చెప్పింది. అలాగే వచ్చిన కాడ నుంచి అయితే పెయింటింగ్స్ అయితే స్టార్ట్ చేశారు వినాయకుడి విగ్రహాలకు, ఎందుకంటే టైం దగ్గర పడుతుంది కాబట్టి కంప్లీట్ అయితే చేస్తున్నారు ఇక్కడ. నమస్తే నమస్తే అండి. ఆంటీ మీ పేరు? మహాలక్ష్మి. ఓకే, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారు? 3 years అయింది. 3 years నుంచి. ఓకే, అంటే మీ ద్వారా ఎవరైనా తెలిసిన ద్వారా వచ్చారా లేకపోతే ఎట్లా వచ్చారు మీరు ఇక్కడ? తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చింది. అంటే వాళ్ళు కూడా ఇక్కడ చేసేవాళ్ళ? తెలియదు కానీ పక్కన ఉంటారు, చెప్పారు. అంటే మీరు ఎక్కడ ఉంటారు ఇక్కడ? మేము ఇక్కడే ఉంటాం, ద్వారకా నగర్. అంటే మార్నింగ్ ఎప్పుడు వస్తారు, ఈవినింగ్ ఎప్పుడు వెళ్తారు? 10కి వస్తాం, 5కి వెళ్తాం. అంటే ప్రతి ఒక్కరికి అదే టైమింగ్, మార్నింగ్ 10 నుంచి 5 వరకు టైమింగ్స్? అదే టైమింగ్. సో మరి ఆవు పేడతోని వినాయకుడి విగ్రహాలు కానివ్వండి, అమ్మవారి విగ్రహాలు కానివ్వండి, చాలా రకరకాల విగ్రహాలు, ప్రతి ఒక్క 300 రకాల ఉత్పత్తులు తయారు చేస్తాయి అయితే విన్నాము మేము ఇక్కడ. మరి మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ? మాకు మంచిగా అనిపిస్తుంది, చాలా హ్యాపీ. పని చేస్తుంటే, వర్క్ చేస్తుంటే బాగుంది. అదృష్టంగా ఫీల్ అవుతున్నారా? అదృష్టమే. అంటే ఈ యొక్క ఆవు పేడతోని విగ్రహాలు తయారు చేస్తున్నారు కదా, ఇంకేమన్నా మెటీరియల్ ఇందులో మిక్స్ చేస్తారా? కొంచెం మెటీరియల్ మిక్స్ చేస్తాం. ఏం మెటీరియల్ మిక్స్ చేస్తారు? అంటే చింతగింజల పౌడరు, కొంచెం గమ్ము పౌడర్ మిక్స్ చేస్తాం. అంటే ఈ యొక్క విగ్రహం తయారు చేయడం కోసం ఎంత టైం పట్టుద్ది మీకు? ఈ విగ్రహం 1 hour పట్టిద్ది. 1 hour 2 hour పట్టిద్ది. అంటే మనకు లాస్ట్ హైట్ విగ్రహం ఇదే అంటారా? ఇదే లాస్ట్, ఇది లాస్ట్ ఈ విగ్రహం హైట్ అంతే, ఇంతకన్నా చిన్నవి ఉంటాయి కానీ ఇంతకన్నా పెద్దవి లేవు. పెద్దవి. అంటే మీకు దగ్గర 1 hour 1-2 hours పడుతుంది అని చెప్పారు కదా, మరి ఒక కలరింగ్ అంటే రెడీ చేసిన తర్వాత, వినాయకుడు రెడీ చేసిన తర్వాత ఎన్ని రోజులు టైం పట్టిద్ది మనకు కలర్స్ వేయడానికి? 1 వారం 10 రోజులు పట్టిద్ది. 10 రోజులు అన్నా డ్రై కావాలి, పూర్తిగా డ్రై కావాలి. డ్రై అయిన తర్వాత కలర్స్ స్టార్ట్ చేస్తారు. తర్వాత కలర్స్ స్టార్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు ఈ యొక్క కలర్స్ వేస్తున్నారు కదా, ఈ యొక్క వినాయకుడికి ఏ కలర్స్ వేయాలని మీరే ప్లాన్ చేసుకుంటారా లేకపోతే సార్ ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తారా? మేమే దీనికి ఏదైతే దీనికి బాగుంటుందో ఆ కలర్ వేస్తాం మేము. ఏదైతే దీనికి అట్రాక్షన్ వస్తుందో ఆ కలర్ వేస్తాం. ఓకే, అంటే మీకు తెలిసిపోతుంది ఈ కలర్ ఇస్తే బాగుంటుంది, ఈ కలర్ ఇస్తే బాగుంటుంది అని. అంటే మీరు 3 years కదా మీరు ఇక్కడికి వచ్చి నేర్చుకోవడం, సో మీరు ఫస్ట్ వచ్చిన తర్వాత ఎన్ని రోజుల్లో నేర్చుకున్నారు? మేము ఫస్ట్ వచ్చినాక 1 month అట్లా అయింది. 1 monthకి నేర్చుకున్నాం. 1 month లో మొత్తం నేర్చేసుకున్నారు. అంటే ఓన్లీ వినాయకుడి విగ్రహాలే చేస్తారా, అమ్మవారి విగ్రహాలు కూడా చేస్తారా మీరు? అన్ని చేస్తాం, అమ్మవారు చేస్తాం, వినాయకుడు చేస్తాం, అన్ని చేస్తాం. ఎన్ని రకాల విగ్రహాలు చేస్తారు? అన్ని ఇంకా మనం ఎన్ని ఉంటాయి 40 రకాలు అన్ని చేస్తాం. 40 రకాల విగ్రహాలు చేస్తారు. అంటే ఇప్పుడు వినాయక చవితి కాబట్టి వినాయకుడి విగ్రహాలు చేస్తారు. ఇప్పుడు వినాయకుడి విగ్రహాల తర్వాత అమ్మవారి విగ్రహాలు కూడా స్టార్ట్ చేస్తారా మీరు? ఇప్పుడు దసరా ఉంది కదా, ఇది అయిపోయినాక అవి స్టార్ట్ చేస్తాం. మీరైతే ఇక్కడ 3 సంవత్సరాల నుంచి చేయడము ఇలా మా ఆవు పేడతోని వినాయకుడు విగ్రహాలు కానివ్వండి, అమ్మవారి విగ్రహాలు కానివ్వండి చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు అదృష్టంగా అయితే ఫీల్ అవుతున్నారు. ఖచ్చితంగా ఇక్కడ అదృష్టమే అండి. అంటే ఇప్పుడు మీరు 3 years నుంచి అయితే ఇక్కడ నేర్చుకున్నారు కదా, మీరు ఎవరికైనా నేర్పించారు ఇక్కడ? అంటే ఇంకా మేము ఎవరికి నేర్పలేదు, వచ్చారు కొత్త వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళు మమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటున్నారు. అంటే మీరేమన్నా వాళ్ళకి ఇలా చేయాలని చెప్తుంటారా? చెప్తుంటారు, హెల్ప్ చేస్తారా? చేస్తా. ఓకే, సో చూసారు కదా 3 years నుంచి ఇక్కడ వర్క్ చేయడం మా అదృష్టంగా ఫీల్ అవుతున్నామని అయితే ఆంటీ చెప్పడం జరుగుతుంది. సో ఈ యొక్క వినాయకుడు మనము ఒక 2 గంటల మాత్రమే చేస్తారని అయితే చెప్పారు. అంటే లాస్ట్ సైజ్ వినాయకుడు ఇది. ఆ కలర్స్ కూడా వాళ్ళే డిసిషన్ తీసుకొని చాలా చక్కగా అయితే డిజైన్ చేస్తున్నారు. సో మరి ఇప్పుడు అమ్మవారి విగ్రహాలు తయారీ చూసాము, అలాగే వినాయకుడు విగ్రహాలు తయారీ కూడా చూసాం కదా. మరి ఇంకా ఇక్కడ 300 రకాల ఉత్పత్తులు అయితే చేస్తారని అయితే విన్నాం కదా. మరి ఇంకా ఏం రకాల ఉత్పత్తులు తయారు చేస్తున్నారు అయితే ఇప్పుడు చూద్దాం.
సో చూసారు కదా, ఆల్మోస్ట్ అయితే వినాయకుడి విగ్రహాలు ఆవు పేడతో అయితే తయారు అయితే చేయడం జరిగింది. ఆల్మోస్ట్ అయితే అయిపోయిందని చెప్పవచ్చు. మరి చూస్తున్నాం కదా విజువల్లో చిన్న వినాయకులు, మీడియం సైజ్ వినాయకులు, అలాగే పెద్ద సైజ్ వినాయకులు కూడా తయారు చేశారు. ఎంత చక్కగా, ఎంత బ్యూటిఫుల్గా ఆ కలర్స్తో కూడా చాలా డెకరేట్ చేసి ఎంత బ్యూటిఫుల్గా అయితే చూపించారు. సో ఈ విజువల్లో మనం చూసుకోవచ్చు, ఒక్కొక్క వినాయకుడు ఒక్కొక్క ఆ కలర్స్తో డిఫరెంట్ కలర్స్తో అయితే తయారు చేశారు. చూడడానికైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మరి ఇక్కడ ఒక విగ్రహాలు కాకుండా ఆల్మోస్ట్ ఇక్కడ హ్యాండ్ పెయింటింగ్ కూడా వేస్తున్నారు. మరి ఇక్కడ కూడా మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. సో చూసారు కదా, హ్యాండ్ పెయింటింగ్తో అయితే ఇలా రెడీ చేస్తున్నారు. ఇలా రెడీ చేసిన తర్వాత అయితే మనకు ఫ్రేమ్ ఇలా సెట్ చేస్తారు. ఎంత బ్యూటిఫుల్గా, ఎంత బాగుందో కదా. ఇక్కడ ఓం వచ్చేసి వినాయకుడు విగ్రహం లాగా ఎంత క్యూట్గా, ఎంత బాగుందో. మరి ఇప్పుడు వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. నమస్తే అక్క. అక్క మీ పేరు? అరుంధతి. ఓకే, మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు? 3 years ఎక్స్పీరియన్స్. అంటే ఓన్లీ ఈ పెయింటింగ్ చేస్తారా, లేకపోతే విగ్రహాలు తయారు కూడా చేస్తారా? ఏ సీజన్ బట్టి ఆ సీజన్కి రెడీ చేస్తారు మీరు. మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ రెడీ చేయడం? మీరు ఎన్ని రోజులు నేర్చుకున్నారు? అంటే విగ్రహం కంటే కొంచెం టైం, దాన్ని బట్టి కొందరికి రాగానే ఇట్లాంటి పెయింటింగ్ అయితే కుదరదు. సో మీరు ఎన్ని రోజులు నేర్చుకోవడం జరిగింది? ఒక 1 month పట్టిందా టైం? మీకు ట్రైనింగ్ ఇస్తారు కదా ఇక్కడ, ఆ ట్రైనింగ్ ఎలా ఉంటుంది? అంటే ఒకసారి ట్రై చేస్తాం, దానితో వాళ్ళు వచ్చే వరకు చెప్తూ ఉంటారు మీకు. సో మీరు ఇక్కడ ఇలా చేస్తున్నారు కదా, మీరు ఎవరికైనా ఇలా చెప్పారు ఇక్కడ బాగుంటుంది ఇలా చేయడము మాకు అది ఇది అని? చెప్పాను, చాలా మంది చెప్పారు. సో ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడ? ఇలాంటి రెడీ చేయడం మాకు కూడా హ్యాపీగానే ఉంది. హ్యాండ్ పెయింటింగ్ అయితే ఎంత చక్కగా అయితే రెడీ చేస్తున్నారు. చాలా తక్కువ రోజుల్లో కూడా ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ తీసుకొని అయితే నేర్చుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరు. మరి ఇక్కడ మెయిన్ పర్సన్ శ్రీనివాస్ సార్ గారు ఉన్నారు. మరి అతనితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ నమస్తే సార్. నమస్తే సార్ ఎలా ఉన్నారు? చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని కలవడం ముందుగా. సో సార్, మీకు ఈ యొక్క ఆవు పేడతోని తయారు చేయాలని ఆలోచన ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది మీకు? జై గోమాత. గావో విశ్వస్య మాతరః. గోమాత విశ్వానికే తల్లి. శ్రీ శంకర్ విద్యాభారతి గో సంరక్షణ చారిటబుల్ ట్రస్ట్, ఉప్పల్, హైదరాబాద్. నా పేరు శ్రీనివాస ప్రసాద్ కుప్పం. గత 25 సంవత్సరాలుగా మా శ్వాస ధ్యాస కబేళాకు తరలిపోతున్న గోవుల్ని రక్షించి కాపాడి వాటికి ఆశ్రయం కల్పించి ఆశాంతం వాటి యొక్క మలమూత్రాదులతో, అందరికీ తెలిసింది ఆవు పాలిస్తుందని, కాదు ఇది పరిపాలిస్తుంది, 10 మందికి ఉపాధి కల్పిస్తుంది అనే ఒక లక్ష్యంతో దక్షిణ భారతంలో నార్త్లో కొంతమంది ఉన్నారు, కానీ దక్షిణ భారతంలో మొట్టమొదటిసారిగా వినూత్నంగా గో ఉత్పత్తుల ద్వారా గోవుల్ని కాపాడాలి, దీనికి మహిళా ఉపాధి కలగాలి, ఉమెన్ ఎంపవర్మెంట్ కలగాలి, దీంతో పాటుగా పర్యావరణ పరిరక్షణ జరగాలి, జలశుద్ధి జరగాలి, కాలుష్య రహిత సమాజం కావాలి, భూసారం పెరగాలి, ప్రకృతి బాగుండాలి. ప్రకృతికి మన అవసరం లేదు, మనకి ప్రకృతితో అవసరం. ప్రకృతిని నాశనం చేయకూడదు. కాబట్టి మనం జీవన విధానంలో గోవు అత్యంత విలువైంది కాబట్టి దాన్ని కాపాడుకోవటానికి మేము ఎన్నో రకరకాల ఉత్పత్తుల ద్వారా, దీన్ని ప్రచారం తక్కువ, ఎందుకంటే ఎక్కడైనా కూల్ చేస్తున్నారు, ఎవరైనా లేచిపోతున్నారు అంటే తీసే మీడియా ఇలాంటి వాటిని కాన్సన్ట్రేషన్ చేయదు. ఎందుకంటే చెడునికి అట్రాక్ట్ అయ్యే మనుషులు మంచికి అట్రాక్ట్ కారు కాబట్టి ఇలాంటివి జరగవు. అయితే ప్రకృతిని కాపాడుకోవాల్సింది ప్రభుత్వాల బాధ్యత కాదు, ప్రజల బాధ్యత. జలవాయు కాలుష్య రహిత సమాజం కావాలి. ఇవాళ మనకి భాద్రపద శుక్ల చవితి, వినాయక చవితి. ఆ రోజున మనం అందరం వాడవాడలా వినాయక విగ్రహాలని అలంకరించుకుని 10 రోజులు చాలా నవరాత్రులన్నీ కూడా జరుపుకుంటూ ఉంటాం. తర్వాత తీసుకెళ్ళి ఈ విగ్రహాల నీళ్ళలో పడేస్తూ ఉంటాం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల మీద చట్టబద్ధంగా నిషేధం ఉంది.
ఆ విగ్రహాలను వినియోగం చెయ్యరాదు. దానిలో ఇంకొక సైన్స్ కూడా ఉంది, ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ, అది పాజిటివ్ ఎనర్జీ కాదు. రెండోది, దాని మీద వేసే రంగుల మూలాన నీటి కాలుష్యం జరుగుతోంది. నీరే జీవన ఆధారం, నీరు లేకపోతే జీవాలు జీవించవు. అటువంటి తాగే నీటిని కాలుష్యం చేసుకునే హక్కు మన ఎవ్వరికీ లేదు. జల కాలుష్య రహిత సమాజాన్ని మనమే నిర్మించుకోవాలి. ఈ పండగల్లో వరదల్లో వచ్చే నీరంతా కూడా కాలుష్యమై ఉండటం మూలాన భాద్రపద శుక్ల చవితి రోజున 21 పత్రి ఆకులతో అన్ని రకాల ఆకుల్ని తీసుకెళ్లి దానిలో వేసి నాశనం చేస్తున్నాం. శాస్త్రం ఏవైతే చెప్పిందో 21 ఆకులు అవి నీళ్ళల్లో వేయాలి, విగ్రహాలు నీళ్ళల్లో వేయాలి. ఆ విగ్రహాలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాదు. కాబట్టి గోమయ వినాయకుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే 10 grams ఆఫ్ కౌ డంగ్ ఈస్ హ్యావింగ్ ట్రిలియన్స్ ఆఫ్ ప్రో బ్యాక్టీరియా. పండగ అంటే అన్ని జీవరాశులు ఆనందంగా ఉండాలి. అందులో నీటిలో జీవించే జీవాలకి ఈ ఆవు పేడ నుంచి ఉత్పన్నమైన బ్యాక్టీరియా ఆహారం అవుతుంది. నీటి కాలుష్యం తగ్గుతుంది, జల కాలుష్యం తగ్గటమే కాకుండా భూసారం పెరుగుతుంది. అందుకోసమే ఈ ప్రయత్నంలో భాగంగానే శ్రీ శంకర విద్యాభారతి గో సంరక్షణ చారిటబుల్ ట్రస్ట్ హైదరాబాద్ మేము కబేళాకు 250 గోవుల యొక్క మలమూత్రాదులన్నీ చేసి దగ్గరగా ఒక 40 రకాల ఉత్పాదనలు మేము తయారు చేస్తున్నాం. ఇవన్నీ కూడా జనహితం. ఇవాళ అందరం రేడియేషన్లో బతుకుతున్నాం. అంటే ఆవు పేడతోనే ఎందుకు చేయాలి, గేదెతో చేయొచ్చు కదా, బర్రెతో చేయొచ్చు కదా, ఇంకో దాంతో చేయొచ్చు కదా అని చాలామంది ప్రశ్నలు వేయవచ్చు. ఆవు పేడలో ఉండే సైంటిఫిక్ లక్షణాలు ఏమిటంటే యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ అండ్ యాంటీ రేడియేషనల్. ఇవన్నీ కూడా సైన్స్ ఒప్పుకుంటుంది, శాస్త్రజ్ఞులు ఒప్పుకుంటున్నారు. ఇంతకుముందు ఋషులందరూ కూడా దీన్ని గోమాత విశ్వమాతగా మనకు ప్రకటించారు. కాబట్టి అమ్మ తర్వాత ఆవు అని మనకి చిన్నప్పటి నుంచి చదువుకున్నాం. కాబట్టి ఆ అమ్మ తర్వాత ఉండే తల్లి కూడా గోమాత. కాబట్టి ఆ తల్లి యొక్క ఉత్పాదనలు గనక చేసేటైతే మనకి ఇవాళ ఉన్న రేడియేషన్ బారి నుంచి కూడా తప్పించుకునేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి గోవుల్ని రక్షించండి, గోవుల్ని కాపాడండి. గో ఉత్పత్తుల ద్వారా నినాదాలు చేసి, వివాదాలు చేసి, నువ్వు చంపితే నేను చంపుతాననే మాటలు చెప్పి రెచ్చగొట్టే ధోరణి కన్నా ఉత్పత్తులు చేసి ప్రజల యొక్క మన్నలను పొంది గోవుని కాపాడటం లక్ష్యంగా మేము పనిచేస్తాం. సార్, ఎన్ని రకాల ఉత్పత్తులు తయారు చేస్తున్నారు ఇక్కడ? మేము 30 నుంచి 40 రకాల ఉత్పత్తులు తయారు చేస్తున్నాము. ఆయుర్వేదము, ఆవు యొక్క నెయ్యి అనుపానం. అటువంటి ఆవు నెయ్యితో అనేక ఆయుర్వేద మందుల్ని కానీ మానవ సమాజానికి ఇవాళ ఏమైపోయిందంటే మనం మెడిసిన్స్ ఏవైతే వేసుకుంటూ ఉంటామో టెట్రామైసిన్, మైసిన్ అంటే పాపం, మైసిన్ అంటే నేను చేసిన పాపం అని, క్రోసిన్ నేను చేసిన చిన్న పాపం అని. ఈ సిన్నుల నుంచి బయటపడేయటానికి మనకి ఆయుర్వేదం ఆరో వేదంగా ఉండి మనకి ఔషధ రూపంలో ఉన్నాయి. అవి గనక వినియోగించినట్లయితే ఆరోగ్యం మన దగ్గర ఉంటుంది. ఆవు ఉంటే ఆనందం, ఆవు ఉంటే ఆరోగ్యం. ఆవు యొక్క ఉత్పత్తుల ద్వారానే ఈ ఎన్నో రకాలు ఇంటికి కట్టుకునే తోరణాల దగ్గర నుంచి పళ్ళపొడి దగ్గర నుంచి, తర్వాత షాంపూలు, తర్వాత సబ్బులు, అవే కాకుండా ఇంటికి కావాల్సిన మనకు రాఖీ వస్తే రక్షాబంధనలు, కృష్ణాష్టమి వస్తే కృష్ణుడి విగ్రహాలు, వినాయక చవితికి వినాయక విగ్రహాలు, ప్రేమిదలు, లక్ష్మీదేవి విగ్రహాలు, అవి కాకుండా వాల్ మౌంటింగ్స్లో రకరకాలు, మనం కూర్చునే ఆసనాలు కూడా, ఆసనాలేంటి, మనకి రేడియేషన్ తగ్గించడానికి కావాల్సిన జపమాలలేంటి, ఇండ్లల్లో పెట్టుకునే అగరబత్తులు ఏమిటి, ధూప్ స్టిక్స్ ఏంటి, ఎన్నో వినూత్నం. మనకి ఎర్తింగ్ లేకుండా ఉండటం మూలాన మన అనారోగ్య బారిన పడుతున్నాం. కాబట్టి ఆ ఎర్తింగ్ కోసం గోమయంతో చెప్పులు తయారు చేస్తున్నాం. ఎన్నో రకాల వింత వస్తువులన్నీ ఇక్కడ తయారవుతున్నాయి. ఎందుకంటే మేము యాచన కన్నా యోచన మిన్న. ఒక జీరోని హీరోని చేస్తే గొప్ప, కానీ హీరో కొడుకుని హీరోని చేస్తే గొప్ప కాదు. అందుకని ఆవు పేడ అందరూ అసహించుకున్నది సహ్యం చేస్తున్నాం, ప్రకృతికి వినియోగం చేస్తున్నాం. అందుకే ఆంగ్లేయులు భారతదేశాన్ని నాశనం పట్టించేటప్పుడు ఆవు వధతో మొదలుపెట్టారు. ఎందుకంటే భారతదేశం యొక్క సంస్కృతి మూలమైన గోవుని నాశనం చేశారు. కాబట్టి ఇవాళ స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలైనా ఆ గోవుని, ఆ తల్లిని మనం జాతీయ జంతువుగా ప్రకటించుకోలేని దుస్థితిలో ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా విఘ్నులు, ప్రాజ్ఞులు అందరూ సమాజంలో మీరు గనక గో ఉత్పత్తులను వినియోగించేటైతే, ఇప్పుడు ఆల్ అవుట్ అని పెడుతున్నారు ఇళ్లలో, వాళ్ళు చాలా క్లియర్గా ఉంటున్నారు. ఆల్ అవుట్ అంటే మీరు కూడా పోతారా అంటున్నారు, కొనుక్కుని మనం పెట్టుకుంటున్నాం. అదే
ఆవు పేడతో మనం వేపతో ఆవు పేడ యొక్క దీన్ని కనుక చేసుకుని ఇండ్లలో వెలిగించుకున్నట్లయితే దోమలు ఉండవు. 10 ml ఆఫ్ కౌ ఘీ విల్ ప్రొడ్యూస్ 1 ton ఆఫ్ ఆక్సిజన్. ఆక్సిజన్ లేని చోట మాత్రమే దోమలు వస్తాయి. ఆక్సిజన్ ఉత్పాదన అయితే దోమలు ఉండవు. కాబట్టి ఆరోగ్య రీత్యాగా మనం ఎన్నో రకాల వస్తువుల్ని, ఎన్నో రకాల వివిధ రకాల వినియోగపు వస్తువులను కూడా మనం తయారు చేసుకోవచ్చు. మీకు చివరిగా ఒక మాట చెప్తా. ఆవు పేడతో మనం కరెంటు ఉత్పాదన చేయొచ్చు. కార్లు నడిపేందుకు కావాల్సిన గ్యాస్ తయారు చేయొచ్చు. ఒంటి మీద వేసుకునే బట్టలు తయారు చేసుకోవచ్చు. చదువుకునే పేపర్ తయారు చేసుకోవచ్చు. ఇంటికి కావాల్సిన ఇటుకలు తయారు చేసుకోవచ్చు. సిమెంట్ తయారు చేసుకోవచ్చు. యూరియా తయారు చేసుకోవచ్చు. స్కై ఈజ్ ఓన్లీ ది లిమిట్ ఫర్ కౌ. ఇవాళ శాస్త్రవేత్తలు అందరూ కూడా రీసెర్చ్ చేసి ఒప్పుకుంటున్న విషయాలన్నీ ఇవే. కాబట్టి ఇదేదో ఒక మతానికి, ప్రాంతానికి, జాతికి చెందింది కాదు. ఎవరి దొడ్లో ఉంటే ఎవరు గడ్డేసినా అందరికీ పాలిస్తుంది, నమ్మితే పరిపాలిస్తుంది. కాబట్టి గోమాతను రక్షించండి, గోమాతను కాపాడండి. ఓకే సార్, అంటే ఇప్పుడు మీకు ఎప్పటికీ ఆర్డర్స్ ఇస్తూ ఉంటారా ప్రతి ఒక్కరు, మీకు తెలిసిన వాళ్ళు కానీ? నాకు 1,00,000 మంది దాకా ఫాలోవర్స్ ఉన్నారండి. వాళ్ళే ఇక్కడ భారతదేశంలో ఇక్కడ మనం ఏంటంటే అవతల వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో చూసి మమ్మీ మమ్మీ అనే సాంప్రదాయం, మనం తల్లి తల్లి అనే సాంప్రదాయం ఫారెన్. అమెరికా నుంచి కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకువెళ్తుంటారు. మేము ఆర్డర్స్ పంపిస్తూ ఉంటాం. ఎందుకంటే మన తల్లిని ఎవరో చెప్పాలి. మీ ఆవిడ మంచిదని పక్కింటి వాడు చెప్తే కానీ నమ్మే స్థితిలో లేని జాతి మనది. కాబట్టి మనకి నమ్మకాలు తక్కువ, అమ్మకాలు ఎక్కువ. కాబట్టి మనని మనం నమ్ముకుని గోమాతను కనుక రక్షించుకోగలిగితే మీకు, ఎందుకంటే ఇలాంటి దుర్బుద్ధులు ఎందుకు పుడుతున్నాయంటే ఆహారం మూలాన పుడుతున్నాయి. ఆ ఆహారం కలుషితమైన ఆహారం. భూసారం బాగుండాలి. భూమి నుంచి సేంద్రియ ఎరువుల ద్వారా వచ్చిన ఆహారం సాత్విక ఆహారంగా ఉంటుంది. దాని మూలాన తిండిని బట్టి ఆలోచనలు, ఆలోచనలు బట్టి ఆచరణ, ఆచరణ బట్టి రిజల్ట్స్ ఉంటాయి. కాబట్టి మనం తింటున్న కలుషితమైన ఆహారం మూలాన కలుషితమైన ఆలోచనలే వస్తున్నాయి, కానీ మంచి ఆలోచనలు మనకు రావట్లేదు. ఓకే సార్, ఇప్పుడు విగ్రహాలకు తయారీకి సంబంధించింది కానివ్వండి, ఇంకా రకరకాల ఉత్పత్తులు తయారు చేస్తారని అయితే మీరు చెప్పారు కదా, అవి ఎలా సేల్ అవుతాయి మీకు? అంటే ఎప్పుడు రొటీన్ గా సేల్ అవుతాయా? ఉంటుందండి. 365 రోజులు మాకు పని ఉంటుంది. అందరికీ వేసంకాలం సెలవులు ఉంటాయి. వేసంకాలంలో ఎక్కువ పని ఉంటుంది మాకు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఆవు యొక్క ఉత్పాదనలు చేసి ఎండ పెట్టడానికి, అప్పుడు ఎండ టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తక్కువ రోజుల్లో అవుతాయి. తర్వాత కాలాల్లో చేయాలంటే చాలా కష్టం. ఓన్లీ సమ్మర్ లో మాత్రం మీకు త్వరగా అయిపోతుంది వర్క్. మరి రెయినీ సీజన్ లో కానివ్వండి, లేకపోతే ఇంకా వాతావరణం సంబంధించింది కానివ్వండి, ఎలా ఉంటుంది మరి అప్పుడు మీకు రెడీ చేసిన తర్వాత? అప్పుడు చేసుకోవచ్చు. మేమేమిటంటే ఇన్నోవేటివ్గా ఏ కాలానికి ఎలాంటి పనులు చేస్తే బాగుంటుందో అలాంటి పనులు నూతనంగా, నిత్య నూతనంగా కొత్త కొత్త ఆవిష్కరణలను చేస్తూ ప్రజల్లోకి పట్టుకెళ్తున్నాం. మొదట్లో కొన్ని చేసాం, ప్రమిదలని చేసాం. తర్వాత ప్రమిదల తర్వాత 365 ఒత్తులతో ఆవు నెయ్యితో ఇన్స్టెంట్గా, ఎందుకంటే ఇవాళ అందరూ ఇన్స్టెంట్గా, కాన్స్టెంట్గా బతకాలనేది లేదు మనకి. కాబట్టి ఇన్స్టెంట్గా ఉండే విషయాలను కూడా కొన్నిటిని మనం అడ్రస్ చేస్తున్నాం. ఆ విధంగా కూడా జనబాహుల్యంలోకి చొచ్చుకుంటాం. ఓకే సార్, ఇప్పుడు విగ్రహాలను ఆవు పేడతోనైతే తయారు చేస్తున్నారు కదా, మరి ఇది భారతీయ సంస్కృతి అంటారా? అంటే ఇది నా క్వశ్చన్ కాదు, ప్రజలకు ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళకి తెలియదు ఇప్పుడు. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే అసలు భారతదేశము అంటే, భారత అంటే ఏంటో తెలియాలి. భారతదేశం భారతదేశం అని అంటున్నాం. భారతదేశానికి అర్థం తెలియకుండా బతుకుతున్నాం. భావ రాగ తాళ తరంగమే భారతం. సద్భావం, అనురాగం అదే తాళంగా మారితే భారతం. అంటే అందరూ సఖ్యతగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి. అదే సెక్యులరిజం అంటున్నాం, అదే భారతదేశం. ఇవాళ సైన్స్ మాట్లాడుతుంది, సైన్సే మాట్లాడుతుంది. ఆవు అనేది మతానికి తీసుకొని, ఆవు వాళ్ళది వీళ్ళది కాదు, ఎవరిది కాదు, అందరిది. తెల్లవారి కళ్ళు తెరిస్తే మనం తాగేది కాఫీ, టీ తాగుతామా, తాగమా? అంటే పాలతో ప్రారంభమయ్యి రాత్రి పాలతో అంతమవుతుంది. పుట్టిన దగ్గర నుంచి మనం పాలు తాగే బతికం. తల్లి పాలు ఇవ్వనప్పుడు ఏ తల్లి ఇచ్చింది పాలు అంటే గోమాత మాత్రమే ఇచ్చింది. అటువంటి గోమాతని రక్షించుకుని కాపాడుకోవటం భారతీయ సనాతన ధర్మం. ఎందుకంటే ఇవాళ రోజున సైన్స్ చెప్తోంది హోమాలు, యజ్ఞాలు బుల్షిట్ అంటుంది. బుల్షిట్ కాదు, కౌషిట్టే. ఎందుకంటే ఇది పర్యావరణ పరిరక్షణ. 10 ml ఆఫ్ కౌ ఘీ విల్ ప్రొడ్యూస్ 1 ton ఆఫ్ ఆక్సిజన్. ఆ హోమాలు చేయటం మూలాన మేఘమండలంలో వర్షాలు సకాలంలో కురిసే విషయాలు చేశారు అప్పుడు ఋషులు. ఆ ఋషుల్ని ఇవాళ మనం శాస్త్రజ్ఞులు అంటున్నాం, శాస్త్రజ్ఞులను ఇవాళ అంటున్నాము. ఆ రోజుల్లో ఋషులు చేశారు ఆ పని.
పర్యావరణ పరిరక్షణ అనేది ప్రభుత్వాల బాధ్యత కాదు, ప్రతి పౌరుడి బాధ్యతగా గుర్తించాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కగా వివరించారు. అలాగే మీ దగ్గర మహిళలకు ఉపాధి కూడా కల్పిస్తున్నారు, చాలా గ్రేట్. థ్యాంక్ యూ సార్. జై గోమాత. సో ఇక్కడైతే అనేక రకాల ఉత్పత్తులతో అయితే తయారు చేయడం జరిగింది. ముందుగా మనం చూసుకుంటే ఇది ల్యాప్టాప్ పెట్టుకోవడానికి, అంటే రేడియేషన్ రాకుండా ఉండడానికి ఎంత చక్కగా డిజైన్ చేస్తే ఎంత చక్కగా ఉందో సో చూస్తున్నాం కదా. సో ఇది ల్యాప్టాప్ పెట్టుకోవడానికి. సో అలాగే నెక్స్ట్ చూసుకుంటే ఇది మనం ఆసనాలు చేసుకోవడానికైనా, లేకపోతే యోగాకి సంబంధించి చేసుకోవాలైనా, లేకపోతే పూజ చేసుకునేటప్పుడు కింద వేసుకొని కూర్చోవడానికైనా ఇది ఒకటి అనమాట. సో నెక్స్ట్ మనము రీసెంట్గా మనకి రాఖీ అయితే అయిపోయింది కదా, మరి రాఖీకి సంబంధించిన రాఖీలు కూడా మనకు ఆవు పేడతో అయితే తయారు చేయడం జరిగింది. సో చూస్తున్నాం కదా విజువల్స్లో. సో ఇవి రాఖీలు ఆవు పేడతో ఎంత చక్కగా డిజైన్ చేశారో చూసాం కదా. సో నెక్స్ట్ సో ర్యాబిట్ చూసాం కదా, క్యారెట్ అయితే ర్యాబిట్ తింటుంది చూసాం కదా, ఎంత చక్కగా ఎంత ముద్దుగా ఉందో. సో చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా పనికొస్తుంది చాలా. సో నెక్స్ట్ చూసుకుంటే ఫోన్, చాలా మంది ఫోన్ ఎక్కువ వాడుతుంటారు. సో రేడియేషన్ రాకుండా ఉండడానికి సో ఇప్పుడు నా ఫోన్ పెట్టయితే చూస్తాను. సో చూడండి ఎంత బాగుందో కదా. సో మీకు నచ్చితే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా అయితే తీసుకొని వెళ్ళండి. చాలా మంది ఈ మధ్యకాలంలో ఫోన్స్ యూజ్ చేస్తున్నారు కాబట్టి రేడియేషన్ రాకుండా ఉండడానికి ఇదైతే ఖచ్చితంగా కొనుక్కోండి మీరు, ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే సూర్య భగవానుడు. సో ఎంత చక్కగా మొత్తము ఎంత బాగుందో చూడండి, కలర్స్తో సహా ఎంత నీట్గా, కొంచెం కూడా అటు ఇటు కాకుండా ఎంత నీట్గా రెడీ చేశారో కదా. జై బజరంగబలి. ఎంత పవర్ ఉంటుందో కదా మనకు. ఇది పట్టుకున్నప్పుడే తలుచుకుంటేనే చాలా పవర్ ఉంటుంది, అలాగే పట్టుకుంటే ఇంకెంత పవర్ వస్తుంది, చాలా మొత్తం పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది మనకి. సో ఇది బజరంగబలి. నెక్స్ట్ మనకి ప్రమిదలు, ఇంట్లో ఖచ్చితంగా మనకు పూజకు కావాల్సింది మాత్రం ఇది. సో చాలామంది వెండివి ఇట్లాంటివి యూజ్ చేస్తుంటారు. సో ఇవి ఆవు పేడతోనే చాలా ఎంత మంచిగా రెడీ చేశారో చూడండి. సో ఇవి ఖచ్చితంగా మీరు దేవుడి దగ్గర అయితే పెట్టుకోండి. నెక్స్ట్ ధూప్ స్టిక్స్. సో చూసాం కదా ధూప్ స్టిక్స్. వెంకటేశ్వర స్వామి, 7 కొండల వెంకటేశ్వర స్వామి. సో ఎంత బాగుందో. చెప్పులు కూడా ఆవు పేడతో ఎంత బాగా రెడీ చేశారో చూడండి. అగరబత్తీలు, అగరబత్తీలు చూడండి ఆవు పేడతోనే రెడీ చేశారు. చూడండి చూడండి ఎంత బాగుందో, మధ్యలో ఆవు ఎంత నీట్గా ఎంత బాగుందో. సో చూసారు కదా హ్యాండ్ పెయింటింగ్ ఎంత చక్కగా చేశారో. సో ఫస్ట్ పేపర్ మీద చేసి ఇలా మొత్తం లామినేషన్ లాగా చేశారు. సో ఇంట్లో పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది, అలాగే ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది. మన నెక్స్ట్ మళ్ళీ వెంకటేశ్వర స్వామి ఎంత బాగుందో కదా. మొత్తం లోపల మొత్తము ఆవు పేడతోని డిజైన్ చేశారు ఇదంతా. సో చూస్తున్నాం కదా లోపల ఆవు పేడతో, అలాగే ఇక్కడ ఫ్లవర్స్ లాగా ఎంత చక్కగా రెడీ చేశారు. కలరింగ్ కూడా చాలా నీట్గా, చాలా అటు ఇటు కాకుండా చాలా నీట్గా వేశారు. ఆవు, సో ఆవు ప్రత్యేకత గురించి అయితే ఇంతకుముందు సార్ చెప్పడం జరిగింది కదా. సో ఇంకా ఆవు ఇంకా దూడ ఇంత చాలా బాగా డిజైన్ చేశారు చూసాం కదా. లక్ష్మీదేవత, లక్ష్మీదేవత చూసారు కదా ఎంత బాగుందో లక్ష్మీదేవత. సో ఇది కూడా మనకు వినాయకుడు, అమ్మవారు, పైన అమ్మవారు కింద వినాయకుడు. నెక్స్ట్ మనకి ఇంతకుముందు ఇది చూసుకున్నాం కదా ఆసనాలకి సంబంధించి, ఆసనాలు చేసుకోవచ్చు, అలాగే పూజకు చేసుకునేటప్పుడు కూడా కూర్చోవచ్చు అని. సో దీంతో పాటు ఇది కూడా, సో ఇది చూడండి ఎంత బాగుందో. ఇది వేసుకొని కూర్చోవచ్చు, అలాగే మనము కార్ బెల్ట్ లాగా ఉంటాయి కదా, సో వెనుక వేసుకొని కూర్చోవచ్చు. ఇది
ఎందుకంటే మనకు మొత్తం పాజిటివ్ వైబ్స్ వస్తాయి, ఏ రేడియేషన్స్ రాకుండా ఉంటుంది. సో చూసాం కదా, ఎవరైతే కారు ఉన్న వాళ్ళు ఉన్నారో సో వచ్చి ఖచ్చితంగా ఇది ప్రిఫర్ చేసుకొని కొనుక్కోండి.